గాంధీ గారు ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇచ్చాక దేశం పాడవుతుంటే నేనేమిటండి ఏ వృత్తి, ఏదో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాడు చేసిన న్యాయాన్ని నేను సమర్థించడమా, ఇక్కడ నా దేశం పాడవుతుంటే నేనెందుకండి ఇవన్నీ. ఇదమ్మా మన దేశాన్ని పాలించిన వాళ్ళ గొప్పతనం. ఆ త్యాగపూర్తి చరిత్ర ఒక్కొక్కటి తలుచుకుంటే మనం ఎలా బతుకుతున్నామో తలుచుకుంటే అప్పటికి ఆత్మహత్య చేసుకోవడమే మంచిది, ఇంకా అంతకంటే గదే లేదు. అందులో ఒక్క రక్షణ మనకు లేదు, అంత త్యాగం చేశారు. ఆయన చిరిగిపోయిన చొక్కా కనపడకుండా ఉండడానికి శాలువా ధరిస్తే మనం ఇక్కడ ఉన్న చొక్కాలు ప్యాంట్లు పీకేసి చింపేసి చిరిగిపోతే ఇంకా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటున్నామంటే ఏ స్థితి కడుతున్నాం. దీని ఇంకా ఫ్యాషన్ అన్నాం, గొప్ప అన్నాం, ఏదో ఇన్ఫర్మేషన్ అన్నాం. ఏమిటారు ఫ్యాషన్? ఫ్యాషన్ మంచిగా చెడ్డగా? ఫ్యాషన్ మంచిగా చెడ్డగా? దేనికి ఉపయోగపడాలి? ఏదో కొత్తగా అభివృద్ధి ఏదైనా పర్వాలా, అది మంచిగా దారి తీయాలి, చెడుగా దారి తీస్తుంది. అంచేత ఏది వేషభాషలు సహా ఉద్యోగాలు సహా పెళ్లిళ్ళు సహా ఏది ఎంచుకున్నా సరే ఇది ఖచ్చితంగా నీటి బొట్టులాగా ఆవిరైపోయే వ్యవహారమా, తామరాకు మీద పడినట్టుగా కాసేపు వెలిగే వ్యవహారమా, లేదు ముచ్చపుచ్చపులో పడినట్టుగా శాశ్వతంగా ఉండే వ్యవహారమా అని ఆలోచించుకోవాలి. నీరము దప్తలోకమున నుంచి అనామకమైన సించును ఆనీరమే ముత్యమట్లు నడినీరల సంస్థితమై తనర్చును ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొలుచువానికి. మనం అధమమైనటువంటి మనిషిని సేవిస్తే నీటి బొట్టులాగే ఆవిరైపోతాం. కొంచెం మధ్య రకం మనిషిని సేవిస్తే తామరాకు మీద నీటి బొట్ట కొద్ది కాలం ప్రకాశిస్తాం. ఉత్తముని కనుక సేవించగలిగితే, ఉత్తమమైన ఎంపిక చేసుకోగలిగితే శాశ్వతంగా ముత్యంగా ప్రకాశించగలుగుతాం. ఎంతకంటే విజయ సూత్రం ఉందా, ఎంతకంటే సందేశం ఉందా? ఇవాళ విద్యార్థులు గమనించాల్సిన మరొక విషయం, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్నా. ఇక్కడ చాలా కుటుంబాల వాళ్ళు చాలా సాధారణ స్థితిలో ఉంటారు. జమీందారులు అనేవాడు చాలా తక్కువ. కృష్ణా గుంటూరు జిల్లాలో జమీందారులు బ్రహ్మాండంగా ఉంటారు ఎక్కువ. గోదావరి జిల్లాలో కూడా కనబడతారు. రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ జమీందారులు తక్కువ. రాయలసీమలో ఉన్నా వాడు వైభవం ప్రదర్శించరు. 100 ఎకరాలు ఉండే రైతు కూడా మామూలు పంచి కట్టుకుని ఉంటాడు, ప్రదర్శించరు. గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు కాదు, మా జిల్లాల గురించి నాకు బాగా తెలుసు. లేనిది ప్రదర్శిస్తాం మేము, ఉన్నదెందుకు అట్టు పెట్టుకుంటాం, లేకుండానే గొప్ప చెప్పు. కానీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా వరకు మధ్యతరగతి కూడా కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నా సరే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఏదో ఉద్యోగం ఏదో చూసేసుకుందాం, సెటిల్ అయిపోతుంది, ఎందుకు వచ్చిన కూడా దాని అడవు పెళ్లి చేసిన ఒక ఇద్దరిని కనీసి వాళ్ళని కూడా చూపడితే ఎక్కువ స్కూల్లో వారెత్తే అయిపోయాయి. మన గొడవ అయిపోయి వచ్చేద్దాం, చదివేసుకుందాం. చదువుకోవడం మంచిదే, కాపురంలో చదువుకోవాలమ్మా. జీవిత లక్ష్యం విషయంలో చదువుకోవడం. ఇంత చదువుతున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలో చేరామంటే రేపు పొద్దున్న మనకి మన జీవితానికి ఉపయోగపడాలి, సంస్థకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. ఆశయం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతమైన ఆశయాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అంతకంటే కొంచెం తక్కువదైనా దొరుకుతుంది. అసలు మన ప్రయత్నమే తక్కువదైన కోసం మొదలు పెడితే ఎక్కువదైనా దొరుకుతుంది. అంతే. పైన జటాల కొమ్మను ఉండే మిఠాయి పొట్లాన్ని ఎవరైనా అందుకుందుకు ప్రయత్నం చేస్తే పై కొమ్మ మీద ఈయనకి అందకపోయినా మధ్య కొమ్మదైనా దొరుకుతుంది, ఎగిరినది. అసలు వీడు ప్రయత్నమే ఉంటే కింద కూర్చుని భాషం పెట్టేసుకుని సంధ్యావందనం చేసేవాడు కూర్చున్నట్టు కూర్చుని అందింది ఏదో తిందాం ఆవకాయ పసలు అందుతుంది, ఇంకేం అందదు. ఈ సంతృప్తి మిగిలిన వాళ్ళకుంటే ఉండొచ్చు కానీ క్షణశైవ విద్యావర్థం చ సాధయే క్షణత్యాగే కుతో విద్య గణత్యాగే కుతో ధనం అంటున్నాడు ఒక విద్యార్థి. కానీ అలాగే ఏదైనా పేదవాడు ఉండి డబ్బు సంపాదించాలనే కాంక్ష కలిగిన వాడు కానీ ఎలా ఉండాలంటే క్షణశైవ విద్యావర్థం చ సాధయే. విద్యను సాధించాలన్నా, ధనం సాధించాలన్నా ఏం చేయాలి? వద్దండి, అలా పెట్టండి. తమ మధ్యలో అర్థం చ సాధయే. విద్యను సాధించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నవాడు. విద్య సాధించాలంటే క్షణసహ ప్రతి క్షణం ముఖ్యం. మాట్లాడుతున్న ప్రతి క్షణం ముఖ్యం కాబట్టి ఎటువంటి ఆటంకము వద్దు, నిర్మోహమాటంగా చెబుతాను. ఇది ప్రతి క్షణం ముఖ్యం. ఉన్న సమయమే తప్పు, ఇది చాలా ముఖ్యం. నేను ఒప్పుకున్న బాధ్యత నేను చెయ్యాలి. అంతే. తర్వాత ఏం జరిగింది అనేది నాకు సంబంధం.
విద్యార్థి జీవితంలో కూడా అంతే, ప్రతి క్షణం ముఖ్యమే. పరీక్షలు వచ్చాక చదువుదాం, ఇవాళ చాలా మంది విషయం అంతే. ఇంకా పరీక్షలు రాలేదుగా, కానీ ఎవడైనా కాస్త కూర్చొని కిటికీ దగ్గర కూర్చొని గాలి ఇస్తుంది కదా అని పుస్తకం తీస్తే వైఆర్ఎస్ స్టడీయింగ్ ఎగ్జామినేషన్స్ వాంట్ కమ్ అంతే. అంటే అదో చెడ్డ పని. పరీక్షలు రాకుండా చదువుతాడు బుర్రలేదా? పైగా వెంటనే చదివేవాడు బాగుపడ్డాడు. ఏమిటి స్వామి మీకు ఎవరికైనా స్వాగతం చెప్పడానికి ఇది పట్టుకెళ్ళారా? పట్టు అర్థం సాధయే క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతో ధనం. విద్య నేర్చుకోవాలంటే ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. అలాగే డబ్బు సంపాదించాలంటే ఒక్క రూపాయి కూడా వృధా చేయకూడదు. ఒక్క రూపాయి ఆ రూపాయలు 10 కలిపితే 10, ఆ 10లు 100 కలిపితే 1000, ఆ 1000 100 కలిపితే 1,00,000, ఆ 1,00,000 100 కలిపితే 1 కోటి. ఏది తక్కువ కాదు, రూపాయి కూడా ఎక్కువ. ఇవాళ రూపాయికి అసలు విలువ లేదు, 10 రూపాయలే చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఆ 10 అనుకుందాం, పోనీ 10 పోగేస్తే ఒక 100 10 పోగేస్తే 1000. మనకి కాలేజీలో చదువుకునే వాళ్ళకి 10 రూపాయలు ఏమన్నా తండ్రి ఇచ్చారనుకోండి, 10 రూపాయలు 10 రూపీస్ ఏమి ఇస్తున్నాం. ఈ రోజుల్లో మా పక్క అబ్బాయి అంటాడు, వాడు 5,000 తెచ్చుకుంటాడు. రోజు ఉన్నారు, ఒకటి పని 5,000 తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. అది విన్నాను పాపం, సామాన్యులే కూడా ఈ 10 20 తీసుకుని సరిపెట్టుకోరా పాకెట్ మనీ అంటే 20 20 అంటాడు. కానీ మీరు హోటల్కి వెళ్ళినప్పుడు చూడండి అమ్మా, ఎవరైనా కాస్త ఇడ్లీ పట్టుకొస్తాడే, కాఫీ బాయ్ పట్టుకుని వస్తాడే, వాడికి 10 రూపాయలు ఇస్తే కళ్ళ కత్తులు లోపల వేసుకోవడం నేను చూశాను. కళ్ళ కత్తులు నేను ఉన్న హోటల్లో శ్రీకాకుళంలో ఒక అబ్బాయి మధ్యలో ఏదో ఫ్యాన్ ఇబ్బంది వస్తే ఎలక్ట్రీషియన్ పిలిపించారు. అతను ఏదో అక్కడ దాన్ని మరమ్మతు చేస్తున్నాడు. నేను సరదాగా అతనితో మాట్లాడు, వాడి జీవితం తెలిస్తే మాట్లాడుతాను, మనకు అహంకారం జరిగింది. అది కూర్చొని అక్కడ నువ్వు ఏమిటి, ఏ ఊరు, నీ ఇక్కడ ఏంటి, మీ గొడవ ఏంటి, మీ వృత్తి ఏంటి, నీకు ఇక్కడ ఏమి ఇస్తారో సరదాగా పడకండి. జీవితం తెలుస్తుంది, జీవితమే ఇచ్చాడు. 5,000 రూపాయల జీతానికి అతను 10 గంటలు పని చేస్తున్నాడు రోజుకి, ఈ మరమ్మతులు చేసుకుంటూ. అది కాస్త పెద్ద హోటల్, 30 గదులు పైన ఉన్నాయి. ఎప్పుడప్పుడు ఏదో ఒకటి చెడిపోతుంది, బాగు చేస్తాను. అవును, మరి 5,000 నేను చదువుకుంటున్నాను సార్, డిగ్రీ అయిపోయిందండి, ప్రైవేట్గా వేరే పీజీ చేస్తున్నానండి, పార్ట్ టైం ఈ పని చేస్తున్నాను. డిగ్రీ అయిపోయి పీజీ పార్ట్ టైం చేస్తున్నవాడు పార్ట్ టైంగా 5,000 రూపాయలు ఉద్యోగానికి పనిచేస్తున్నాడు. అమ్మ జీవితం అది, సమాజం. మన ప్యాకేజీ అంటే వాడికి పిల్లలు ఎవరు ఇవ్వరు, వాడికి ప్యాకేజీ ఏం లేదు పాపం, లీకేజ్ తప్ప. కానీ వాడు బతకాల అవుతా, వాడ ఉన్నవాడు కూడా, ఆ వృత్తిలో ఉన్నవాడు కూడా పిల్లలు ఎవరండి. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ వాడు కావాలి, వాడు మళ్ళీ విప్రోలో పనిచేయాలి, వాడు మళ్ళీ TCSలో పనిచేయాలి. వీలైతే అమెరికాలో ఉండాలి, ఇక్కడ రావాలి. మళ్ళీ వాడితో తల్లిదండ్రులు ఉండదు, మొత్తం విడిగా వచ్చేయాలి. ఇక నేనే నాకు నువ్వే, తర్వాత నీకు నువ్వే, నేను నాకు నాని, ఇద్దరు విడిపోవచ్చు. ముందు నీకు నేను, నాకు నువ్వు, తర్వాత నీకు నువ్వే, నాకు నేనే, విడిపోతాం. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎక్కడా అంకిత భావం లేదు. అది విద్యార్థి దశలోనే మొదలవ్వాలి. కనసెస్ చేయవా, 1 రూపాయి కూడా రూపాయి వృధా చేసినా డబ్బు సంపాదించడం మనం, అలాగే క్షణం వృధా చేసినా చదువు సంపాదించాలి. దాన్ని సాధించాలంటే ముఖ్యంగా విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఆశయం పెట్టుకోవడం ఒకటి, సూక్ష్మ దృష్టితో ఆలోచించాలి. కేవలం పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే కానీ, లేకపోతే ఏదో పరీక్షలు వచ్చాక చదువుదామనే అశ్రద్ధ కానీ పనికిరాదు. సూక్ష్మ దృష్టితో ఆలోచించడం అంటే అవధాన విద్య. ఉదాహరణ ఏదో సహస్రావధానం చేశారు, 1000 పద్యాలు చెప్పారంటే ఏం 1000 పద్యాలు అంటే ఊరికే ఎటువంటి పద్యాలు ఉంటాయి? ఒక సమస్య ఇస్తారు, అది అర్థం పర్థం లేని వాక్యం, దాన్ని అలాగే ఉంచాలి. ఉదాహరణకి పూజ గులాబీ పువ్వులు అపూర్వముగా ఒక జమ చెట్టుపై. నేను ఎప్పుడో సహస్రావధానం చేస్తుంటే 250 సమస్యల్లో భాగంగా ఈ సమస్య ఇచ్చాను. 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణాలు, 250 ఆసులు, 4 రకాల ప్రశ్నకి 250 రకాలు ఉంటే అప్పుడు అవధానం అవుతుంది, సహస్రావధానం. అందులో ఇచ్చింది ఇది, పూజ గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జమ చెట్టుపై. జామ చెట్టు మీద గులాబీ పూలు పూసాయి, ఇది ఇచ్చిన వాక్యం. అది ఛందస్సులో ఇచ్చాడు, ఉత్పలమాల పద్యం. పూజ గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై, ఉత్పలమాల పద్యం. 20 అక్షరాలు ఉంటాయి, భరణ బభరవ అనేటువంటి గణాలు ఉంటాయి, 10వ అక్షరం యతిస్తాను. ఈ నిబంధనలన్నీ పాటిస్తూ మిగిలిన 3 పాదాలు చెప్పొచ్చు, అది సమస్య కాదు. జామ చెట్టు గులాబీ పూలు పూయించాలి, అది ఎవడు చేస్తాడు? పద్యం ఎలాగోలా చెప్పొచ్చు, దాని సమస్య కాదు. యతి ప్రాస అసలే సమస్య కాదు, అలవాటు పడినవాడు. కానీ జామ చెట్టు గులాబీ పూలు ఎలా పోస్తాయి? ఇది సమస్య. ఈ సమస్యను పరిష్కరించడం తెలిస్తే జీవితంలో సమస్యలు కూడా పరిష్కరిస్తాం.
సాహిత్యంలో సమస్యలు జీవితంలో సమస్యల కంటే భిన్నంగా ఉండవు. సాహిత్యం కానీ, సంగీతం కానీ, సినిమా కానీ, రాజకీయం కానీ, ఆధ్యాత్మికత కానీ ఏది జీవితానికి భిన్నంగా ఉండదు. జీవితానికి భిన్నంగా ఉంటే అది మనకు అవసరం. జీవితానికి పనికి రాకపోతే వేదాలైనా ఒకటే, ఎక్కాలైనా ఒకటే తీసి పక్కన పట్టవచ్చు. కానీ అన్నీ పనికొస్తాయి. అందుకే పనికొచ్చే విషయమే చెప్పాలనుకోవచ్చు. ఒక గులాబీ పూలు పూసాడు, బాగానే ఉంది. గులాబీ చెట్టు గులాబీ పూలు పోస్తాయి, జామ చెట్టుకైనా పోతాయి. కానీ ఆయన ఇచ్చిన వాక్యాన్ని మార్చకూడదు. ఛందస్సులో ఇచ్చాడని పూచే 2వ అక్షరం చ అంటే 10వ తరగతిలో అందరికీ తెలుసు. మళ్ళీ పద్యంలో 4 పాదాల్లోనూ 2వ అక్షరం చకారమే రావాలి. ప్రాస అంటారు. 4ఇంట్లోనూ రావాలి. పూచ గులాబీ పుష్పములు అపూర్వముగా, మొదటి అక్షరం పూ, మళ్ళీ 10వ అక్షరం పూ. మొదటి ఎదురుస్తే 10వ అక్షరం అదే రావాలి. 20 అక్షరాలు ఉండాలి. కర్ణభవనలాగా ఉండాలి. గణాలన్నీ సరిపోవాలి. అన్నీ సరిపెడతాను ఆయన. జామ చెట్టు గులాబీ పూలు ఎలా వస్తాయి? అది సరిపెడతాను అంటే ఊహ చేయాలి. ప్రతిభ వెంటనే అందరికి కాస్త పని చెప్పాలి. జామ చెట్టు దీన్ని ఇప్పుడు మనం ఆలోచించాల్సి పరిష్కరించాలంటే ఎలా పరిష్కరించాలి? ఏం పరిష్కారం చెప్పానో చెబుతాను, ఎలా పరిష్కరించాలో చెబుతాను. సూక్ష్మ బుద్ధి అంటే అర్థం. దానికి వెంటనే నాకు ఒక ఆలోచన వేసింది. పూచే గులాబీ పుష్పముల పూర్వముగా ఒక జామ చెట్టుపై వాచెను మోము జామకై బాలికలందరకు క్రమంబుగా. ఒక బాలికోన్నత పాఠశాల ఉంది. అది బాలికా పాఠశాల అన్నంలో, అందులోనూ ఉన్నత పాఠశాల అన్నంలో ఒక ప్రణాళిక. లేకపోతే పూర్ణ కుదరదు. అది చిన్నపిల్లల బడి కాదు, హై స్కూల్. ప్రత్యేకించి